హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. వయసు పైబడ్డం వల్ల దానికి పళ్ళు ఊడిపోయాయి, గోళ్ళు అరిగిపోయాయి. మునిపట్ల వేగంగా పరిగెత్తి వేటాడే శక్తి దానికి లేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ సింహానికి ఒక ఉపాయం తట్టింది. అది ఎక్కడో దొరికిన ఒక బంగారు కడియాన్ని తీసుకుని అక్కడి పక్కనే ఉన్న ఒక బురద చెరువు గట్టున కూర్చుంది. దారిన పోయే మనుషులను ఆకర్షించడానికి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఓ బాటసారులారా, ఇటు రండి, ఇటు రండి, నా దగ్గర ఒక విలువైన బంగారు కడియం ఉంది. నేను ముసలివాడిని అయిపోయాను. ఈ బంగారు నాకెందుకు? ఎవరైనా పుణ్యాత్ముడు వస్తే ఆ బంగారు కడియాన్ని దానంగా ఇచ్చేస్తాను. రండి, ఉచితంగా తీసుకెళ్ళండి. అదే సమయంలో ఆ దారి వెంట ఒక బాటసారి ప్రయాణం చేస్తున్నాడు. సింహం మాటలు అతని చేతిలో మెరుస్తున్న బంగారు కడియం చూడగానే ఆ బాటసారి మనసులో ఆశ పుట్టింది. కానీ ఎదురుగా ఉన్నది క్రూర జంతువు కదా. అందుకే కాస్త దూరంగా నిలబడి సింహంతో మాట్లాడసాగాడు. ఓ సింహరాజా, నీ చేతిలో కడియం బాగుంది సరే, కానీ నువ్వు క్రూర మృగానివి కదా. నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తే నన్ను చంపి తినేయు అనే నమ్మకం ఏమిటి? ప్రాణాల మీద ఆశ లేనివాడు ఎవడుంటాడు? సింహం: అయ్యో బాటసారి సోదరా, నీ అనుమానం నిజమే. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను. ఎంతో మంది పశువులను, మనుషులను చంపి తిన్నాను. ఆ పాపం వల్లే నా భార్య, పిల్లలు చనిపోయారు. ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయ్యాను. ఒక సాధువు నాకు జ్ఞానోపదేశం చేశాడు. అందుకే నేను హింస వదిలేసి రోజు గంగా స్నానం చేస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ బతుకుతున్నాను. నా పళ్ళు, గోర్లు కూడా ఊడిపోయాయి. నేనెలా దాడి చేయగలను? నువ్వు ఏమాత్రం భయపడకుండా ఆ చెరువులో స్నానం చేసి పవిత్రంగా వచ్చి ఈ కడియాన్ని తీసుకో. ఆ ముసలి సింహం చెప్పిన కపట మాటలను నిజమని నమ్మాడు ఆ లోబి బాటసారి. ఉచితంగా వచ్చే బంగారం మీద ఉన్న ఆశతో వెనక ముందు ఆలోచించకుండా ఆ చెరువులోకి దిగాడు. కానీ ఆ చెరువు నిండా దట్టమైన బురద ఉంది. బాటసారి అడుగు ముందుకు వేయగానే మోకాలు లోతు బురదలో కూరుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. అయ్యో, ఈ చెరువులో విపరీతమైన బురద ఉంది. నేను కదలలేకపోతున్నాను. సింహరాజా, నన్ను కాపాడు. ఓహో, బురదలో చిక్కుకున్నావా? ఏమి భయపడకు. నేను మెల్లగా వచ్చి నిన్ను పైకి తీస్తాను రక్షించడానికి అంటూ ఆ ముసలి సింహం మెల్లగా అడుగులు వేస్తూ బాటసారి దగ్గరకు వచ్చింది. సింహం కళ్ళల్లో క్రూరత్వాన్ని చూసిన బాటసారి తాను మోసపోయానని గ్రహించి నెత్తి నోరు బాదుకున్నాడు. అయ్యో, దురాశకు పోయి ఎంత పెద్ద తప్పు చేశాను. క్రూర జంతువుల స్వభావం ఎప్పటికీ మారదు అని తెలిసి కూడా కేవలం బంగారం మీద ఆశతో నా ప్రాణాలను ముసలి సింహం చేతిలో పెట్టేశానే. దురాశే నా కొంప ముంచింది. బాటసారి అలా అనుకుంటూ ఉండగాని సింహం ఒక్క ఉదుటున అతని పైకి పడి చంపి ఆకలి తీర్చుకుంది. నేస్తమా, ఈ కథలోని నీతి తెలుసుకుందామా? అతి ఆశ ఎప్పుడూ ప్రమాదకరమే. అక్రమంగా లేదా ఉచితంగా వచ్చే వస్తువులపై ఆశపడి మోసగాళ్ళ మాటలు నమ్మితే ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.